రుధిరమై ఉరిమెను గగనం మేఘరుధిరమై మెరిసెను గగనం మృత్యుశిఖరమై నిలిచెను గగనం రగిలే గగనం గుండె పిడికిలి బిగిసిన తరుణం కంటిరెప్పలో కదిలెను గదనం మసిలి కుతకుత ఉడికెను హృదయం ఎదలో. చక్కగా చదువుకోవాల్సిన వయసులో ఏంట్రా ఇది? ఈ క్షణం మీరు చేసిన తప్పు మీకు గొప్పగా అనిపిస్తుందేమో. పోలీసులకు అప్పచెప్తే ఆ తప్పుకి శిక్ష మాత్రం జీవితాంతం అనుభవించాలి. సార్ 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 ప్లీజ్ సార్ పోలీసులు చెప్పొచ్చు సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. ఆడపిల్లలు ఏడవడానికే పుట్టామన్న బాధలు భయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆ నమ్మకాన్ని చంపేస్తే ఎప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా తిరగలేరు. ఆడపిల్లకి నేనున్నాను అన్న ధైర్యాన్ని ఇచ్చేవాడినే మగాడు అంటారు. ఏమంటారు? మగాడు అంటారు. మగాళ్ళలా బ్రతకడానికి ట్రై చేయండి. అలాగే వెళ్ళండి. అన్నయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళాను అన్నయ్య. చూడు, సినిమాలో బయట ప్రపంచం లేదమ్మా. అక్కడ 100 మందిని కాపాడడానికి హీరో ఉంటాడు. బయట ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే విలన్స్ అయ్యే వాళ్ళే ఎక్కువ. మళ్ళీ ఇలా ఒంటరిగా ఎప్పుడూ బయటికి రావద్దు. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అది రాజమండ్రి దగ్గర మాదొక పల్లెటూరు. ఆ రోజు భోగి పండుగ. నేను గాలిపటం ఎగరేసుకుంటూ ఉంటే అది తెగిపోయింది. ఆ తెగిపోయిన గాలిపటం వెంట నేను నా బుజ్జి కుక్క పిల్ల పరిగెత్తాం. బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర గాలిపటం తెగి పడిపోయింది. ఆ ఫ్యాక్టరీ గోడ పక్కనే అప్పుడే పుట్టిన నిన్ను నా కుక్క పిల్ల చూపించింది. అమ్మ కాని అమ్మ ఒడిలో ఇంతకాలం పెరిగాను. అమ్మని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు నేనెక్కడ దొరికానో తెలిసింది. అక్కడికి వెళ్ళాక నా వాళ్ళెవరో ఎక్కడున్నారో తెలుసుకునే దారి చూపించు స్వామి. కొత్త పాత లేకుండా పాప నవ్వుతుంది. పాప చక్కగా ఉంది. ఓయ్ ఏంటి, నాతో వచ్చేస్తావా? ఈ అదృష్టం నాకెందుకమ్మా దూరం చేశావు? ఆ వయసులోనే బొమ్మలో పెట్టి నన్ను పారేశావు అంటే బరువని పారేశావో ఎవరికైనా భయపడి పారేశావో తెలీదు. గతానికి దూరంగా చాలా దూరం వచ్చాకే తెలిసింది నేను దొరికానని. ఎక్కడ దొరికానో అని వెతుక్కుంటూ వస్తే ఇంకెక్కడో బొమ్మల ఫ్యాక్టరీలో దొరికానని తెలిసింది. బొమ్మలో మొదలైన ప్రయాణం రైల్లో అరకు వరకు సాగింది. అప్పుడు వెతుక్కోకుండానే ఓ అమ్మా నాన్న దొరికారు. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. కనిపిస్తావు కదమ్మా?
ఏమండి ఇక్కడ బస్సు 10 నిమిషాలు ఆగుతుంది, ఎవరైనా భోజనం చేసేవాళ్ళు చేయొచ్చు. పాపను ఒంటరిగా వదిలేసి ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో అమ్మా, ఆగండి ఆపండి. ఏమండి ఏమండి మిమ్మల్ని, ఆగండి ఆగండి, ఏమండి? వినపడట్లేదా? పాపను అలా వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? నా బిడ్డని నా దగ్గర పెంచుకునే అదృష్టం నాకు లేదమ్మా. పెంచుకోలేరని పారేసి వెళ్ళిపోతున్నారా? గొప్ప తల్లి మీరు. చాలా మందిలా కుప్ప తొట్టెల్లో, మురికి కాలువల్లో విసిరి పారేయకుండా బస్సులో వదిలేసి వెళ్ళిపోతున్నారు. తప్పు చేశారో, తప్పనిసరి చేస్తున్నారో మీరు వదిలేసి వెళ్ళిపోతారు. ఈ పసిబిడ్డ పరిస్థితి ఏంటి? అమ్మవి బొమ్మని వదిలేసినట్టు బిడ్డనిలా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటమ్మా? మీ దగ్గర పెంచుకునే అదృష్టం లేదని తనని ఎవరూ లేని అనాథగా అలా వదిలేస్తారా? ఎవరూ చేరదీయకపోతే చూసిన వాళ్ళందరూ మనకెందుకు అని వదిలేస్తే ఈ బిడ్డ ఏమైపోవాలి? ఆకలికి చలికి ఏడుస్తూ ఏడుస్తూ చివరికి ఏం తప్పు చేసిందనమ్మా? ఈ బిడ్డకి ఇంత శిక్ష విధిస్తున్నారెందుకు? కన్న తల్లివి నువ్వే తన నుదుటన అనాథ అనే రాత రాసి వదిలేసి వెళ్ళిపోతున్నావెందుకు? అమ్మంటే ప్రాణం పోసేదే కాని ప్రాణం తీసేది కాదుగా. ఎందుకు పసిబిడ్డని ఇలా వదిలేసి అమ్మ అనే పదానికి కొత్త అర్థాలు రాస్తున్నారు? తన ప్రాణం పోతున్నా బిడ్డకి ప్రాణం పోసేదే తల్లి. తనని పెంచే అదృష్టం లేదని తెలిసినప్పుడు బిడ్డని కనడం ఎందుకు? ఎలా పోయినా పర్వాలేదని వదిలేసేది తల్లి కాదు కదా. నన్ను క్షమించమ్మా. నా బిడ్డని ఎక్కడ వదిలిపెట్టను. ఎలా అయినా కష్టపడి నా బిడ్డను నేనే కాపాడుకుంటాను. బిడ్డకి పాలే కాదమ్మా, ఆ నవ్వుని ఇవ్వగలిగేది కూడా తల్లే. తనని అనాథం చెయ్యొద్దు. అలా చేస్తే అనాథగా ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే
నేను అనాథని కాబట్టి. తన ఫోన్ కలవట్లేదా? లేదన్నయ్య, 2 గంటల నుంచి కలవట్లేదు. ఆడపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు గమనించాల్సిన అవసరం లేదా? పిన్నిగారు చూస్తారని గమనించలేదు బావా. అన్నయ్య, ఆగో! చెయ్యొదులు. అమ్మా, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే? ఫోన్ ఎందుకు పని చేయట్లేదు? అమ్మా, అది ఆడపిల్లని అన్న విషయం మర్చిపోయావా? ఆగో! నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో అడుగు పెడతావు? ఎక్కడి నుంచి వచ్చిందరా నీకు ధైర్యం? రక్తం ఇచ్చిన వాళ్ళున్నారు కదా, ధైర్యం కూడా వాళ్లే ఇచ్చుంటారు బాబా. ఎవరిష్టానికి వాళ్ళు రావడానికి పోవడానికి నీలాంటి వాడి ఇల్లు అనుకున్నావా? ఇది శరత్ చంద్ర ఇల్లు. అది మావయ్య. ఏయ్! నేనొచ్చింది బిందుని వదిలిపెట్టి వెళ్ళాలని. నువ్వొచ్చి వదిలిపెట్టేదేంటి? ఇంటి ముందు 4 కార్లున్నాయి. ఫోన్ చేస్తే నిమిషాల్లో రావడానికి డ్రైవర్స్ ఉన్నారు. కానీ కాపాడడానికి మాత్రం ఎవరూ లేరు కదా. కొంతమంది నన్ను ఏడిపిస్తుంటే వాళ్ళ నుంచి కాపాడి మళ్ళీ వాళ్ళ వల్ల ప్రాబ్లం వస్తుందేమోనని నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఓహో, శభాష్, బానే ప్లాన్ చేశారు. మా ఇంటి పిల్లల మనసుల్ని పొల్యూట్ చేయటానికి వాళ్ళని కూడా నువ్వే అరేంజ్ చేసావా? చేసే ఉంటావు. ఈ ఇంటికి, ఈ ఇంట్లో ఉన్న మనుషులకి ఎలా దగ్గర కావాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు బాగానే చేస్తున్నారుగా. లేదత్తయ్య, నీకేం తెలీదు, నువ్వు నోర్ముయ్.
ఎవరి మైండ్ని పొల్యూట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆహా హ, మాటలతో మాయ చేయటం మీ తల్లి కొడుకులకి బాగా అలవాటయింది. ఏంటా చూపు? నిన్న మీ అమ్మ గుడి దగ్గర కృష్ణప్రసాద్ని కలిసి తనని వల్ల వేసుకుందాం చూసింది. నువ్వేమో ఇలా. ఎందుకు? ఆస్తి కోసమేగా. చూసావా బావా, చూసావా? అమ్మేవో అట్నుంచి నరుక్కుంటూ వస్తుంటే కొడుకు ఇట్నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు. వీళ్ల వల్ల మీరు సంపాదించుకున్న మర్యాద, గౌరవం ఎక్కడ పోతుందో అనే నా భయం. పద్ధతిగా మాట్లాడండి. ఏయ్, ఏంట్రా పద్ధతిగా మాట్లాడేది? నా కళ్ళ ముందు నిలబడి నా మనిషికే పద్ధతులు నేర్పిస్తున్నావా? నిన్ను మెడపట్టి బయటికి గెంటితే గాని నీకు బుద్ధి రాదురా. ఏయ్! బావా, ఈ పాపం మనకెందుకు బావా? ఈ ఇంటికొచ్చే ధైర్యం ఎవరిచ్చారో అని అడిగావు కదా బావా. ఆ ధైర్యం ఇచ్చిన వాళ్లతోనే మెడపట్టి బయటికి గెంటిస్తే అప్పుడు ఇచ్చిన వాళ్ళకి, చూసుకుని వచ్చిన వాళ్ళకి అందరికీ బుద్ధొస్తుంది. ఇంకా చూస్తావేంటే? నువ్వు ఈ ఇంటి మనిషివా, పరాయివాడివా? ఈ ఇంటి మనిషివైతే వాణ్ణి గెంటై, లేదంటే ఈ ఇంటిని వదిలే. నా చెల్లి నాకు బరువు కాదు. చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఏ ఇంటికి రావాలో, ఏ ఇంటికి రాకూడదు నీకు తెలీదా? కథలో మలుపే తీసే మరణపు తలుపే, కాలమే రాసిన విద్రోహ విష కథనం. నిన్న నవ్విన నవ్వుల వెనుక ఇంత దుఃఖముందా నయ వంచక. కంటి రప్పెంచున ఏడు సంద్రాలనే ఉంచి పొంకించొద్దు అటనే. ఎందుకీ శోకము, అసలెందుకీ శాపము? వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, కనవా కనవా ఒక ప్రాణబంధపు వేదన. వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన, వినవా కనవా. ఇవ్వడం ఎందుకు, లాక్కోవడం ఎందుకు? వినవా నిన్న మీ అమ్మ గుడి దగ్గర కృష్ణప్రసాద్ని కలిసి తనని వల్ల వేసుకుందాం చూసింది.
నాన్న ఇలా చేశారు? సమయానికి అన్నీ రాకపోయింటే ఇంటికి నా శవం వచ్చుండేది. కొంతమంది నన్ను ఏడిపిస్తుంటే కాపాడే దిక్కు లేక కనిపించే అన్నయ్యని పిలిచాను.